మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దురాశ గురించి. అయితే మనం ఆశ గురించి విన్నాము, అతి ఆశ గురించి విన్నాము, దురాశ గురించి కూడా విన్నాం. ఈ మూడిటి లో తేడాలు తెలుసుకోవాలి మనం. అదెందుకంటే చాలా ఇంపార్టెంట్. మన లైఫ్‌లో ఈ 3 ఉంటాయి. ఇప్పుడు ఆశ అనేది మంచిది. అంటే ఎందుకు అంటే ఆశ లేకపోతే మనం ముందుకెళ్ళలేం. ఇప్పుడు ఒక 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 కోరిక లేకపోతే ఒక ఆశ. నాకు ఒక ఆశ ఉంది. ఒక కంపెనీ పెట్టాలనుంది. ఆ కంపెనీలో ఒక 500 మంది నాకు పని జేయాలనుంది. మంచి ఆశే. అంటే ఉద్యోగాలిస్తున్నాము, మంచి పనులు చేస్తున్నాము. ఆ కంపెనీ ఎలాంటిదో అన్నది కూడా ముఖ్యమే కదా! అంటే ఇప్పుడు మంచి పనులు చేసే కంపెనీ ఒక బట్టలు బట్టల షాపో లేకపోతే ఇంకేదైనా అట్లా పెడుతున్నామనుకుంటే అది మంచిదే. ఎందుకంటే న్యాయబద్ధంగా ఉంది, ధర్మబద్ధంగా ఉంది. అది ఆశ. అతి ఆశ అంటే నాకు అసలు అలాంటి కంపెనీలు 15, 20 పెట్టేయాలనుంది 1 ఇయర్‌లో. అసలు నేను ఎట్లా చేయాలో తెలీదు గానీ చేసేస్తాను. అది కంప్లీట్‌గా అని అటు ఇటు కాకుండా అంటే మంచిగా చేయాలని ఉంటది. అలానే ఆహ్, ఆ మార్గాలు కొంచెం అటు ఇటు అయినా ఓకేలే అని అనుకుంటా. దురాశ అంటే మాత్రం ఇగ తప్పు దారిలోనే వెళ్ళిపోయి, ఆశ ఎట్లాగట్లా తీర్చుకోవాలి. నాకు ఒక ఐఫోన్ గావాలి. అది నేను ఎట్లా తెస్తున్నాను, కొట్టి తెస్తున్నానా, చంపి తెస్తున్నానా, దొంగతనం చేస్తున్నానా సంబంధం లేదు. ఐఫోన్ తెచ్చేసుకోవాలంతే. అది దురాశ. దురాశ దుఃఖానికి చేటు అంటారు అందుకే. ఎందుకంటే దురాశ ఉంటే దుఃఖానికిస్తది. బట్ ఆశ, అతి ఆశ ఒక విధంగా మంచివే. కానీ దాన్ని మళ్ళీ ధర్మబద్ధంలో ఉండేటట్టు చూసుకుంటే ఏదైనా మంచిదే. కొంచెం కష్టాలుంటాయి. ధర్మబద్ధంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయి. కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. పక్కన జనాలు కింద లాగుతూ ఉంటారు. కానీ అవన్నీ నెట్టుకుంటూ ముందుకెళ్తేనే మనము ఉన్నత స్థితికి వెళ్తాం. ఫిజికల్ బాడీలో. ఫిజికల్‌గా. ఉన్నత స్థితిలో ఇవేం పనికిరావు. ఎందుకంటే ఆశ అనేది ఒక అతి ఆశ అనేది ఒక అర్షడ్ వర్గమే ఒక విధంగా చెప్పాలండి. అంటే ఆశలు ఎక్కువైపోతే కష్టం. ఎందుకంటే అది అలవాటయిపోద్ది. నాకు ఇది గావాలి, అది గావాలి, అది గావాలి, అది గావాలి. ఒక 10, 15 ఉంటాయి లిస్ట్. అప్పుడు మరి ఇంకెప్పుడు వస్తాం ఈ జీవన మరణ కాలచక్రం నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. సో, అందుకని ఈ ఆశలు గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటామో అప్పుడు తప్పకుండా ఈ కథని గుర్తుంచుకోవాలనమాట. ఈరోజు మాట్లాడుకునే కథ. అయితే భౌతికంలో చాలా ఉపయోగపడుతుంది. ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న, తమ్ముడు. ఈ సినిమాల్లో చూసినట్టే ఇంట్లో ఒకళ్ళు మంచతను, ఒకళ్ళేమో అంత అమాయకుడు, మోసపోయేవాడు. అన్న దగ్గర మోసపోయిన తమ్ముడనమాట. అంటే ఏంటి అన్న చాలా తెలివైనోడు. కానీ అక్రమ మార్గంలో కొంచెం ఉంటాడు. ఏంటంటే తమ్ముడు తెలివి తక్కువోడనేసి తక్కువిస్తాడు. తక్కువ ఆహ్ ఆస్తిని ఇస్తాడు. తక్కువ ఆస్తిని ఎలా ఇస్తాడు? ఇచ్చేదేదో బంజరు భూములన్నీ అతనికిచ్చి, మంచి భూములన్నీ ఇతనుంచుకున్నాడు. ఫెర్టైల్ ల్యాండ్స్ అన్నీ తినుంచుకున్నాడన్న. అక్కర్లేనివన్నీ ఇచ్చాడు. అలానే ఆవులు ఇక చచ్చిపోబోయే ఆవులు, మంచి ఆవులు గాకుండా ఏవో ఉంటాయి గదా! పంచుకునేటి పాతకాలపు కథ గదా! అక్కడ వాళ్ళకవే ఉంటాయి. ఆవులు, గొర్రెలు అవి. ఏవో మంచి కానివన్నీ తమ్ముడికిచ్చేసాడు. మంచివన్నీ అతనుంచుకున్నాడు. దానికి తగ్గట్టు ఆ పెళ్ళాం గూడా. ఇప్పుడు పెళ్ళాము కూడా సహకరించింది దానికి. ఆ! సరే, సరే ఏముందిలే ఇస్తున్నాంగా ఎంతో కొంత అన్నట్టుగానే మాట్లాడింది గానీ, తప్పు, ఇలా చెయ్యగూడదు, మనకు కర్మ వస్తది అని ఒక్కనాడు గూడా చెప్పలేదు. అయితే ఈ చిన్న తమ్ముడున్నాడు గదా! తమ్ముడు ఏం జేస్తాడు, చిన్న కోడలు గూడా అంతే పెద్దగా ఇంకేం అనగలదు. ఆడవాళ్ళెళ్లి ఎదిరించి ఎట్లా ఎదిరిస్తారు బావగారిని? అప్పుడులో ఎప్పుడైనా సరే కొంచెం ఒక లిమిట్ ఉంటుంది. ఒక లైన్ ఉంటుంది. అన్నదమ్ములు మాట్లాడుకుంటే అది వేరుగా ఉంటుంది. ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుకుంటే అది బావుండదు చూడ్డానికి. కొంచెం వేరుగా ఉంటుంది. అందుకని ఆ అమ్మాయి గూడా కొంచెం కామ్‌గానే ఉండేది. కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో ఎళ్లి చెప్తదనమాట. అసలు ఏంటి మనం ఏం జేస్తున్నాము? ఇద్దరికి ముగ్గురు పిల్లలుంటారు. అన్నకి ముగ్గురు పిల్లలు, తమ్ముడికి కూడా ముగ్గురు పిల్లలు. మనం ఎలాగో పస్తులుంటాము. ఒక పూట తింటాం, ఒక పూట తినం. మనకి క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది. మీ అన్నయ్య తప్పు చేశాడు అని అర్థమవుతుంది. క్లియర్‌గా ఉంది. ఎవ్వరినడిగినా చెప్తారు మనకి. కానీ మనం నోరు మూసుకొని ఉన్నాం. సరే ఉన్నాము. ఆస్తి గురించి ఆశ పెట్టుకోవద్దు. నువ్వెళ్ళి వేరే ఊరికెళ్ళి ఇంకెక్కువ పని చేయడానికి, సంపాదించడానికి ట్రై చెయి. మనం మంచి చేసినప్పుడు విశ్వం మనకు సహకరిస్తుంది. అందుకని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. వెళ్ళి మనకి సంపాదించడానికి ట్రై చెయి. నేనిక్కడుండి మనకున్న ఇల్లు, ఈ కొద్దిపాటి ఆహ్, ఆవులు, గొర్రెలు ఉన్నాయి కదా! అవి నేను చూసుకుంటాను. దానికి పెద్ద అవసరం లేదు. అంటే తెలివితేటలు అవన్నీ అవసరం లేదు. అలానే మనకు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత మనకి హెల్ప్ చేస్తారు. సో, అందుకని
నువ్వు వెళ్లి తీసుకురా అని అనుకుంటారు. ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. వీళ్ళు కొంచెం దైవభక్తి ఉన్నవాళ్ళు, మంచి మంచి ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు, చట్టబద్ధంగా అన్ని పనులు చేసేవారు. కొంచెం భయస్థులు గూడా. అంటే తొందరగా బయటికెళ్ళిపోయి చేసే రకం కాదు. అప్పుడు ఒకరోజు దేవుడికి దండం పెట్టుకొని పడుకుంటే కల్లో దేవుడు కనిపిచ్చి వాళ్ళ ఇష్టదైవం, వాళ్ళ కులదైవం, ఇష్టదైవం ఏదనుకుంటే అది కనిపించి "నువ్వు పక్క ఊరికెళ్ళు నీకంతా మంచి జరుగుతుంది" అని చెప్తాడనమాట. చెప్పంగానే పొద్దున్న లేసి భార్యకి చెప్తే భార్య అంటది, "ఇంత మంచి కలొచ్చినప్పుడు మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఇది ఒక సైన్. యూనివర్స్ మనకొక సైన్ పంపిస్తుంది. అంటే మనకు చెప్తుంది యూనివర్స్ ఏదో మంచి జరగబోతుంది అని మనం విందాం. చెప్పినట్టే విందామని. సో, వీళ్ళ పక్కూరికెళ్ళడానికి 3 రోజులు పడుతుంది. వాళ్ళ ఊరు కొంచెం దూరంలో ఉంటదనమాట. ఆ పక్కూరికెళ్ళడానికి 3 రోజులు. ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం అక్కడ అనుకుంటారు. ఎండాకాలం. నడుచుకొనెళ్ళాలి. అప్పుడు ఇలా బస్సులు, ట్రైన్‌లు ఇవన్నీ లేవు. ఎంతసేపు పడితే అంతసేపు నడుస్తూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి. మరి అన్నం అవన్నీ తీసుకెళ్తే పాచిపోతాయి, కూరలన్నీ పాచిపోతాయి. ఉండవు 3 రోజులు. అండ్ అంత ఫుడ్ గూడా లేదు వాళ్ళ దగ్గర. వెరైటీలు చేసుకొని ఎళ్ళేంత ఫుడ్ గూడా లేదు. అందుకు వాళ్ళ ఇంటి పక్కన ఒక అవ్వ చెప్పిద్దనమాట. ఇప్పుడు మీ ఆయన ఊరెళ్తున్నాడు గాబట్టి, ఇన్ని మినప సుండలు చెయ్యి. ఆ మినప సుండలేంటంటే మినువులు గదా! అవి మినపప్పు కదా! బెల్లమేసి, నెయ్యేసి చేస్తే కొంచెం బలంగా సరిపోతుంది. అంటే ఆహ్, కడుపు నిండుతుందనమాట. అయితే ఆ కడుపు నిండి కొంచెం నీళ్ళు తాగేస్తే సరిపోతుంది. అలా కొంచెం ఆకలి చంపుకోవచ్చు. కనీసం ఫుల్ మీల్స్ కాకపోయినా ఆకలి చంపుకోవచ్చనమాట. అని చెప్తుంది. చెప్పంగానే ఐడియా ఏదో బావుందని కొంచెం అప్పు తెచ్చుకుంటుంది. ఇంటి పక్కన వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని మినపప్పు అప్పు తెచ్చుకొని చక్కగా దోరగా వేయించి, బెల్లం కలిపి, నెయ్యి కలిపి ఉండలు చేస్తుంది. 5 ఉండలు పెడుతుంది. పెద్ద ఉండలు. ఒక అరచేయంత సైజు ఉండలు. ఆ ఒక్క ఉండ తింటే సరిపోతుంది. ఒక 4, 5 గంటలు ఆకలాగుతుందనమాట. అయితే ఇతను నడుచుకుంటూ వెళ్తాడు. బయలుదేరతాడు. రాత్రంతా రాత్రి గూడా లేట్‌గా నడుస్తాడనమాట. ఒక 12 దాటిపోయి 2, 3 దాకా నడుస్తాడు. తెలీదు అప్పుడు టైము ఇవన్నీ ఉండవు గదా! చీకటి పడేదాకా నడుస్తాడు. ఇంకా చీకటయిపోయిన తర్వాత ఒక దగ్గర ఒక నది, నది దగ్గర ఆగుతాడు. నది దగ్గర ఆగి కొంచెం మంచినీళ్ళు తాగంగానే మనకి అలసిపోయి ఉన్నప్పుడు బాగా మంచినీళ్ళు తాగితే నిద్రొచ్చేస్తది తొందరగా. ఎందుకంటే శరీరం అంతా అలసిపోయింది. కావాల్సిన నీళ్ళు దొరికినాయి శరీరానికి. అప్పుడు కొంచెం నిద్రొస్తది బాగా అలసిపోయినప్పుడు. అక్కడే కూర్చొని చూస్తాడు. చక్కగా వెన్నెల ఉంది. మంచి పౌర్ణమి రోజు వెన్నెలుంది. చల్లగాలేస్తుంది బాగా. ఆహ్, ఎండలో పడి నడిచాడు చాలా సేపు. కాళ్ళు, చేతులు లాగేస్తున్నాయి. సరే అని కింద ఆ బుట్ట పెట్టుకొని అదే ఆ గుడ్డలో ఏదైతే కట్టిచ్చిందో వాళ్ళ భార్య 5 ఉండలు అక్కడ పక్కన పెట్టుకొని పడుకుంటే హ్మ్. బయట కదా! పెద్ద గండు చీమల్లాగా ఉంటాయి. ఈ వాసనకి, ఫుడ్ వాసనకి వచ్చేస్తున్నాయన్నమాట. అమ్మో! గండు చీమలు నన్ను కుడతాయేమో, నేను పడుకోవడానికి ఉండదేమో అనేసి ఆ చెట్టు మీద ఒక కొమ్మకి ఏలాడదీస్తాడు. ఆ గండు చీమలు కుట్టకుండా. ఏలాడదీసి సరే పొద్దున్న ఇప్పుడెవరొస్తారులే నా నా సున్నుండలు తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంది? రేపు పొద్దున్న లేసాక తిందాంలే అని అక్కడ పెట్టేసి పడుకుంటాడు. పడుకోంగానే ఏమైద్ది హ్మ్. పొద్దున్న 6 మెలుకువ రాదు. అంటే పొద్దున సంధ్యా వేళ అంటే పొద్దున్న సన్‌రైజ్ అప్పుడు, సన్‌సెట్ అప్పుడు యక్షకన్యలు, యక్షులు తిరుగుతుంటారని అంటారు. మనకు కూడా అందుకే అంటారు కదా! ఆ టైంలో మంచి మాట్లాడాలి, మంచి భావనలు పెట్టుకోవాలి, దేవతలు తదాస్తు దేవతలుంటారు, తిరుగుతుంటారని. అయితే పొద్దున్న టైంలో అక్కడే అలా అలసిపోయి ఉన్నాడు కాబట్టి పడుకొనే ఉంటాడు. ఇంకా మెలుకువ రాలేదు. యూజువల్‌గా ఎండొచ్చినప్పుడల్లా మెలుకువ వచ్చేస్తది. కానీ ఇతనికి రాలేదు. బాగా అలసిపోయి ఉన్నాడు. అయితే అదే టైంలో ఆకాశంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉన్నారనమాట. తిరుగుతున్నప్పుడు చూస్తారు. ఇటువైపు నది దగ్గరికొస్తారు. నది దగ్గరికొచ్చినప్పుడు మంచి వాసన వస్తుంది ఈ సున్నుండల్లో నుంచి. అసలు ఇంత మంచి వాసనొస్తుంది ఏంటిది అని ఓపెన్ చేసి చూడంగానే సున్నుండలుంటాయి. ఇదేంటి అని చెప్పి వాళ్ళు తినేస్తారనమాట. 5 సున్నుండలు తినేస్తారు. ఇవి ఎంత బావున్నాయి. మనకు కడుపు నింపాడు. ఇతనెవరో పాపం తెచ్చుకున్నట్టున్నాడు. ఎక్కడికో ఎళ్తున్నాడు. ఊరెళ్తున్నాడు. తెచ్చుకొని పెట్టుకున్నాడు. మనము ఆయన తినేసాం గాబట్టి అతనికేదైనా హెల్ప్ చేయాలి మనము. మన బాధ్యతది. తప్పు గదా! వేరే వాళ్ళ ఫుడ్ అట్లా తినేస్తారా? అందులో దేవతలు అంత ఈజీగా తినరు. అందుకు ఏదైనా పెడదాం అనేసి ఒక డబ్బా పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోంగానే ఇతను లేస్తాడు.
లేసిన తర్వాత ఆకలేస్తుంటది. కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి తిందాము అని చూసేటప్పటికి సున్నుండలు లేవందులో. సున్నుండలేవేంట్రబ్బా అనేసి ఎవరో తినేసారా అని చూస్తే ఒక డబ్బా ఉంది. చిన్న అగ్గిపెట్టెంత డబ్బాలాగా ఉంది ఏదో. ఓపెన్ చేయంగానే అందులోంచి ఇద్దరు మనుషులు మగవాళ్ళు గరిటెలు పట్టుకొని, ఇంకేవో పట్టుకొని బయటికొచ్చారు. బయటికొచ్చేసి జీనీల్లాగా అనమాట. ఆ జీనీ ఎలాగైతే మనం రుద్దితే జీనీ బయటకొస్తుందో, ఆ చిన్న దాంట్లో నుంచి ఇద్దరు మనుషులు బయటకొచ్చారు. గరిటెలు పట్టుకొనొచ్చేసి, ఏంటి వీళ్ళు గరిటెలు పట్టుకొనొస్తున్నారు, కొట్టడానికొస్తున్నారా ఏంటి అనుకునే టైంకి చక్కగా అతనికి ఆకేసేసి రకరకాల వంటలు, ఎప్పుడు తినలేని అద్భుతమైన వంటలన్నీ పెడతారనమాట. కడుపు నిండా భోంచేస్తాడు. భోంచేసి పడుకుంటాడు. అసలు భలే ఉంది. అసలిది ఏంటి కరెక్టా? కాదా? ఏంటి? అని అనుకుంటాడు. అనుకోని కొంచెం అలసట తీరిన తర్వాత పట్టుకొని బయలుదేరతాడు ఇంటికి. ఇంగ ఊరికెళ్ళడు. వేరే ఊరికెళ్ళడు. మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళంగానే వాళ్ళ భార్యకి చెప్తాడు. భార్య చూసి ఆశ్చర్యపోద్ది. అసలు ఇలా గూడా ఉంటుందా అని. ఏ దేవుడు కరుణించాడో అని అనుకుంటది. వాళ్ళ ఇష్ట దైవానికి దండం పెట్టుకుంటది. ఎందుకంటే దైవం మరి కనిపిచ్చాడు గదా! కల్లో కనిపించి చెప్పాడు ఇది చేయమని. ఇక మనకి దైవానుగ్రహం కలిగింది. ఇది మంచి పని కదా! మన ఊరంతా పిలిచి భోజనాలు పెడదాము. మనకు మంచి జరుగుతుంది. మనం మంచి చేస్తేనే దైవం మనకింకా సహకరిస్తుంది అని చెప్పి మంచి 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 పని కోసమని ఆహ్, ఊరంతా భోజనాలకు పిలుస్తారు. ఆ ఊరంతలో ఒక 500 ఇల్లో, ఎన్నో ఇళ్ళుంటాయి. 100 ఇల్లో, 500 ఇల్లో ఎన్నో. ఇంటికి నలుగురు చెప్పినా ఇంటికి ముగ్గురు, నలుగురు చెప్పి వచ్చినా కూడా బోలెడు మంది వస్తారింటికి. ఈ పక్కన అన్నకి, వదినకి అర్థం కావట్లేదు. ఎట్లా వచ్చినాయి ఇతనికి డబ్బులు? నిన్నటిదాకా అడుక్కున్నట్టే ఉన్నాడు. అసలు ఏమీ లేవు ఇంట్లో. అలాంటిది సడెన్‌గా ఎలా వచ్చేస్తాయి ఇన్ని డబ్బులు? ఇంతమందికి భోజనం పెట్టాలంటే పెళ్ళిల్లోనే సాధ్యమవుతది. ఉత్తిగా ఇంటికి పిలిపించి పెట్టడం ఏంటి? అసలు ఎంత సంపాదిస్తున్నాడని అనుకుంటారు. అనుకోని యూజువల్‌గా మగవాళ్ళైతే మాట్లాడుకోరు. ఆడవాళ్ళైతే కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటారు కదా! అవసరం ఉన్నవి, అవసరం లేనివి. అయితే ఈ అక్క ఎళ్లి ఆ తోటికోడలిని అడుగుతది చెల్లిని. ఆ చెల్లి మొత్తం కథంతా చెప్తది. ఇంకా అక్కకి ఎక్కడ ఆగబడతది. అసలే తనది తుందర బుద్ధి. అంటే హ్మ్, అసూయ అవన్నీ ఉన్నాయి ఇద్దరికీ. ఇలా తెలిసిన తర్వాత నాకెందుకు రాకూడదు? నేనేం తప్పు చేశాను? నేను చీమకి, దోమకి అన్యాయం చేయలేదని డైలాగులు కొడతారు గదా! అలానే నేనసలు ఎంత మంచిదాన్నో అని చెప్పేసి భర్తకు చెప్తది. చెప్పి మనకు కూడా రావాలి. మనకు కూడా ఇట్లా ఇవ్వాలి అని చెప్పి అప్పటికే 2, 3 రోజులయింది. ఆ తమ్ముడు తిరిగొచ్చి. ఇంకా ఈమె ఊరుకోదు. ఊరుకోకుండా ఈమె కూడా సేమ్ సున్నుండలు చేసి పెట్టింది. సేమ్ ప్రాసెస్. అదే చెట్టు కిందకెళ్తాడు, పడుకుంటాడు. ఆ సున్నుండలు అక్కడే పెడతారు. పెట్టంగానే పొద్దున మళ్ళీ యక్షకన్యలొచ్చి అసలు ఏంటి ఇతనికి మొన్ననేగా నేనింత పెట్టిచ్చాను. ఆ పెట్టె ఎంత పవర్‌ఫుల్ పెట్టా. అసలు ఇద్దరు మనుషులొచ్చి వడ్డించడం ఏంటి నీకు ఫుడ్ ఎంతమందికి కావాలంటే అక్షయ పాత్రలాగా అసలు వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అందులో నుంచి. ఇగ వచ్చినప్పుడు ఇంకా ఈవిడికి ఆశ ఎందుకు? మళ్ళీ వచ్చి ఇక్కడికే ఎందుకు పడుకున్నాడు? వాళ్ళకర్థమైంది ఏదో ఆశతో పడుకున్నాడని. చూస్తే ఇతనేమో అన్న. కానీ అతను అన్న అని తెలీదు వాళ్ళకి. ఎందుకంటే ఆ చీకట్లో వాళ్ళు అన్న, తమ్ముడు ఒకటేలాగున్నారు. ఇద్దరు ఒకటే అనుకున్నారు వాళ్ళు. అనుకోని వీడికి బుద్ధి చెప్పాలి అని జెప్పేసి ఇంకో పెట్టి పెట్టి ఎళ్ళిపోతారు. ఇతను లేస్తాడు అన్న. లేవంగానే ఆ పెట్టె చూస్తాడు. ఎందుకు ఏంటి టెస్ట్ చేద్దాము ఏమీ లేదు. అది పట్టుకొని పరుగు ఇంటికి. పెళ్ళానికి జెప్పాలి గదా! మరి. పెళ్ళాం పంపించింది. ఇది తీసుకురమ్మని. చెప్పాలి గదా! పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోయాడు. ఇంటికెళ్ళంటాడు, "నేను స్నానం చేసొస్తాను. మనం ఈ భోజనానికి పిలిచేద్దాం ఇవాళ అందరిని పిలిచేద్దాం చక్కగా." వాడి తమ్ముడికి పేరొచ్చింది. మరి నాకు పేరు రావద్దు? నన్ను గూడా అందరూ గొప్పగా మాట్లాడుకోవద్దు ఊర్లో? ఎట్లా మరి? పోటీ గాదు? అందుకని గబగబగా ఎళ్ళిపోయి స్నానం చేసొచ్చే లోపల ఈవిడేంటి ఊరంతా పిలిచేస్తది. అందరూ రావడం మొదలెడతారు. అసలు అన్నదమ్ములిద్దరు ఎంత గ్రేటు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భోజనానికి పిలుస్తున్నారు అనేసి చెప్పంగానే ఆహ్, వస్తారు. రాంగానే వాళ్ళ ముందు రూమ్‌లోకెళ్ళి వీళ్ళు ఆ పెట్టె ఓపెన్ జేస్తారు. పెట్టె ఓపెన్ చేయంగానే ఇద్దరు మనుషులొస్తారు. ఇద్దరు మనుషులు అలానే సేమ్ ఇద్దరు మనుషులొస్తారు. వచ్చేసి అందులో పైల్వాన్‌లాగా ఉంటారు ఈ మనుషులు. కొంచెం లావుగా, కొంచెం చాలా పొడుగుంటారు. 6 ఫీటు 6 అడుగులుంటాడు. ఉంటారిద్దరు. బలంగా ఉంటారు. చాలా బలంగా ఉంటారు. ఏంట్రా వీళ్ళొచ్చారు. ఆహా! వంట పెడతారని చక్కగా కూర్చుంటారందరూ. ఆకేసి పెడతారు కదా! అనేసి అందరూ కూర్చుంటారు. భోజనం కూర్చున్నట్టు చక్కగా లైన్‌లో కూర్చుంటారు. వాళ్ళు అసలు ఒక తాడుతో అందరిని కట్టేసి గట్టిగా పట్టుకొని ఒక్కొక్కళ్ళకి గుండు గీకడం మొదలెడతారు. వాళ్ళ పనేంటంటే గుండు గీకడం. ఇగ వీళ్ళు వెళ్దాము, తప్పించుకుందామంటే జనాలు తప్పించుకోవడానికి లేదు. చక్కగా లైన్‌లో కూర్చున్నారు. అందరూ భోజనానికి పెట్టినట్టు కూర్చున్నారు. విందు భోజనానికి కూర్చున్నట్టు. ఒక్కొక్క హ్మ్.
ఒక్కొక్క మనిషికి పట్టుకొని గుండు గీకేస్తున్నారసలు. వాళ్ళు ఒకటే తిట్లు, "ఈ అన్నని ఎవరిని తీసుకొచ్చావు? ఆ భోజనం పెడతా అని చెప్పి మాకు గుండు గీకిస్తావేంటి?" అండ్ ఇంకోటేంటంటే పూర్వకాలంలో గుండు గీయించడం ఊరికే అదంత ఈజీ గాదు. 2 సార్లే గుండు గీయించుకుంటారు. ఎక్కడైనా దైవ స్థలాలకెళ్తే అంటే తిరుపతికి అట్లాంటి వాటికెళ్తే గుండు చేయించుకుంటారు. లేదంటే అమ్మ, నాన్న చనిపోయినప్పుడే గుండు చేయించుకుంటారు. ఉత్తప్పుడులో గుండ్లు చేయించుకోరెవరు. కటింగ్ చేయించుకుంటారు. గుండు చేయించుకోరు. సో, ఏంటిది అసలు ఏ రీజన్ లేకుండా జుట్టు తీసేస్తున్నారనేసి ఇంకా ఊరంతా అతన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టినంత పని చేస్తదనమాట. అప్పుడు అతనికి అర్థమవుతది. నేను తప్పు చేశాను. అన్యాయం చేశాను నా తమ్ముడిని. అన్యాయం చేసినప్పుడు నేను అనుభవించాల్సిందే. ఊరంతా వెలివేస్తది అతన్ని. వెలేయడం అంటే ఇంకా వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళతో ఏమి చేయరు. వాళ్ళకి ఏ పని ఇవ్వరు. వాళ్ళు అడుక్కు తినే స్టేజ్‌కే వస్తారు. ఎప్పుడైతే ఒక మనిషి ఒకలి దగ్గర నోటి కింద కూడు లాక్కుంటారో ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! అధర్మ మార్గంలో ఉన్నాడు. అతను కొన్ని రోజులు సుఖంగా ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్‌లో అంటే హ్మ్, పెద్ద హ్మ్, ఫుల్ లైఫ్ మొత్తంలో ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు ఏమవుతదంటే వాళ్ళకి డబ్బులుండొచ్చు. ఇప్పుడు అతనికి డబ్బులుండొచ్చు. కానీ పరువుండదు. ఒక్కొక్కసారి అవమానాలు జరుగుతాయి. పరువుండదు. అందుకనే మాస్టర్స్ ఏదైనా సరే విశ్వానికి బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది. అంటే విశ్వం తప్పకుండా బ్యాలెన్స్ చేస్తది. ఆ బ్యాలెన్స్ చేయడం ఎలాంటిదంటే ఒకటి మంచి జరిగిందనుకోండి, మంచప్పుడు మనం ఇంకా మంచి చేస్తే ఇంకా డబుల్ మంచొస్తుంది. మనం చెడు చేశామనుకోండి డబుల్ చెడొస్తుంది. అంటే బ్యాలెన్స్ చేసేస్తది. నువ్వు నువ్వు మోసం చేశావు గదా! అది బయటికి రావాల్సిందే. ఏదైనా సరే ఒక బ్యాంక్ లాగా మనకి బ్యాంక్‌లో యేసుకున్నట్టు. మంచైనా సరే బ్యాంక్‌లో యేసుకున్నాము. చెడైనా సరే బ్యాంక్‌లో యేసుకున్నాం. బ్యాంక్‌లో ఏదుంటే అదే బయటికొస్తది. అంతేగాని బ్యాంక్‌లో చెడేసి అప్పు తీసుకొని బ్యాంక్‌లో నుంచి మనకింకా తిరిగివ్వాలంటే బ్యాంక్ మనకిస్తదా? ఇవ్వదు. సో, అందుకని మాస్టర్స్ ఏది చేసినా మనము ఆ ధర్మదేవత, న్యాయదేవత ఇద్దరూ ఉంటారు. ఇద్దరు అక్క చెల్లెలు. మనం ఒక దగ్గర తప్పించుకున్నాం, ఇంకో దగ్గర తప్పించుకోలేం. సో, కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు చేసి తప్పించుకుంటాం. ఎవరు చూడలేదనుకుంటాం. కానీ మన భావనలు కూడా గుర్తుపట్టేది చిత్రగుప్తుడు. అన్ని మన మనసులో ఏం జరుగుతుందో, మన మనసులో ఏం ఫైటింగ్ జరుగుతుందో, మన మనసులో ఏం ఆలోచనలున్నాయో గూడా రాసుకునేవాడు ఒకడున్నాడు. బయట విషయాలే కాదు. ఇప్పుడు మనం ఒక మనిషిని ఎళ్లి కొడితేనే కాదు తప్పు. మనసులో ఆ మనిషి గురించి కొట్టాలనుకున్నాం చూసారు, అది కూడా తప్పే. సో, ఇందులో ఏంటి ఆ కోడలు, చిన్న కోడలు ఎంత బాగా అసలు చూడండి మంచి జరగంగానే ఇమ్మీడియేట్‌గా అందరికి భోజనాలు పెట్టిచ్చింది. వాళ్ళ అన్నతో గొడవ పడమని ఒక్కసారి కూడా చెప్పలేదు. వదిలేసింది. పోనీ ఆయన అట్లా చేస్తే ఆయన ఆయన పాపం ఆయనకే అన్నట్టు వదిలేసింది. ఎప్పుడు గూడా ఎళ్లి గొడవలు పెట్టుకొని, పంచాయతీలు పెట్టుకొని, 10 మందిని పిలుచుకొని, ఇల్లు పరువు రోడ్డుకేయలేదు. అది చేసింది తప్పు అనట్లేదు. బట్ ఆ అమ్మాయి పర్సనాలిటీ అది. అదే పెద్ద కోడలు చూడండి ఏం చేసిందో. అన్ని లాక్కుందాము ఎంత 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 ఉన్నా తినడానికి అన్నీ ఉన్నా, పిల్లలకంతా ఫుడ్ దొరుకుతున్నా, అన్నీ చక్కగా బ్రహ్మాండంగా ఉన్న మంచి పొలాలున్న, అన్నీ ఉన్న ఆశ చూడండి ఎక్కడిదాకా వెళ్ళిందో. ఆశ వల్ల ఉన్న పరువు పోయింది ఊర్లో. ఊర్లో అందరూ వెలివేశారు. వెలివేస్తే ఇంక ఉద్యోగం ఎలా వస్తుంది? అంటే మనకి పనెలా ఉంటుంది? పని కూడా దొరకదు. ఆఖరికి మళ్ళీ ఎక్కడ వాళ్ళ తమ్ముడి దగ్గరికే వచ్చి అడుక్కొని వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే ఇంగ వాళ్ళకి అవసరం. ఆసరా కావాలి. మనుషులెవ్వరు మాట్లాడకపోతే ఎలా ఉంటది? అప్పట్లో ఇట్లాగా ఇప్పుడంటే ఒక ఫోన్ ఇచ్చి రూమ్‌లో పారేస్తే ఎన్ని గంటలైనా ఫోన్ చూసుకుంటా కూర్చుంటాం. అప్పుడు అట్లా కాదు. ఫోను, ఇంటర్నెట్ ఉంటే ఇప్పుడు అది సరిపోతుంది. అప్పుడు అట్లా కాదు. మనుషులు కావాలి. అందుకు మళ్ళీ ఆ తమ్ముడి దగ్గరికే వచ్చి వాళ్ళు అడుక్కు తినే స్టేజ్‌కొచ్చి ఇంకా వాళ్ళ తమ్ముడే హెల్ప్ చేయాలి. తిరిగి హెల్ప్ చేసేటట్టు ఆ అవసరం వాళ్ళకొచ్చిందనమాట. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. ఆశ మంచిదే. దురాశ మాత్రం దుఃఖానికి చేటు. అందరూ కథ విన్నారు కాబట్టి ఇక మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు
మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా
భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము.
ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.